హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ మీ లైఫ్కి, మీ కెరియర్కి ఉపయోగపడేవి మాత్రమే కాబట్టి మీకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే నవేడేస్ ప్రతి ఒక్కరూ కోరుకునేది ఎంటర్టైన్మెంట్. అయినా సరే ఎంటర్టైన్మెంట్ చూసినా మీ లైఫ్కి ఉపయోగపడవలసిన ఇటువంటి వీడియోలు కూడా వింటే తప్పనిసరిగా ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే లైఫ్ కాదు, మోటివేషన్ అనేది కూడా మనిషికి చాలా అవసరం. అందుగురించే ఈ మోటివేషన్ ఛానల్ పెట్టిన వాళ్ళకి తొందరగా వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ పెరగరు అని తెలిసినా సరే నేను ఈ ఛానల్ ఎందుకు పెట్టానంటే వాటి కోసం పెట్టలేదు. ఒక గుడ్ మెసేజ్ ఇద్దామనే ఉద్దేశం మీద ఈ ఛానల్ పెట్టాను. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే, మీ లైఫ్కి ఉపయోగపడినట్లయితే తప్పనిసరిగా వేరే వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా లైఫ్లో ఒక మంచి స్థానంలో ఉంటారని నా కోరిక. థ్యాంక్ యూ. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, సంపాదన లేకుండా ప్రేమించొద్దు, పెళ్లి కూడా చేసుకోవద్దు. మీకు ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. అన్ని వివరాలు చెప్తాను. ఈ సృష్టిలో అత్యంత విలువైన, మర్చిపోలేని జన్మ అంటూ ఏదన్నా ఉందంటే అది మానవ జన్మ. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న మిగతా అన్నిటికంటే కాదు, వాటిలా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు అమలు చేసి ఈరోజు ప్రపంచాన్ని ఈ స్టేజ్లోకి తీసుకెళ్ళాం. కాబట్టి ఎప్పుడూ మనిషి అనేవాడు పవర్ఫుల్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. అయితే అక్కడి వరకు చాలా బాగుంది. మనిషి గనక సంతోషంగా బ్రతకాలి అంటే 3 కావాలి. 1 ఆక్సిజన్, 2 మనీ, 3 మ్యారేజ్. ఈ రెండిట్ల కంటే మధ్యలో ఉన్న మనీ మిగతా వాటిలన్నిటినీ లీడ్ చేస్తుంది. కాబట్టే ఈరోజు ఈ టాపిక్లో ఎర్నింగ్ గురించే, మనీ గురించే మాట్లాడుకుందాం. ఆ మనీ లేకపోతే ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో జరిగేవే చెప్తాను. నేను ఊహించి ఏవి చెప్పను. ప్రజెంట్ డేస్లో ఏం జరుగుతుందో అవే చెప్తాను. వాటి నుంచి మీరు బాగుపడాలి, వాటి మాయలో పడకూడదనే ఈరోజు ఈ కంటెంట్ చేస్తున్నాను. కరెక్ట్గా మనిషి సెటిల్ అయ్యే ఏజ్ అంటే, ఒక సంపాదన పొందే వయసు ఎప్పుడంటే 18 నుంచి 21 సంవత్సరాల లోపు తాను చదువుకున్న ఎడ్యుకేషన్ బేస్ మీద డిగ్రీ కంప్లీట్ చేస్తాడో లేదా టెక్నికల్ కోర్స్ చేస్తాడో, ఏది చేస్తాడో, ఆఫ్టర్ 21 ఇయర్స్ అతని చేతిలో ఒక సర్టిఫికెట్ అనేది వస్తుంది. దాన్ని బట్టి అతను ఉద్యోగం సంపాదించుకోవచ్చు, లేదా జాబ్లోకి, లేకపోతే వేరే ఏ పనులైనా వెళ్ళవచ్చు. ఈజ్ ఎలిజిబుల్ టు ఎర్న్ ద మనీ 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి. బట్ అన్ఫార్చునేట్లీ 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు ఉన్న పీరియడే మనిషికి చాలా క్రూషియల్ ఫేజ్ అనమాట. ఎందుకనంటే డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ హార్మోన్స్ ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ పెరగటం అనేది కూడా ఆ ఏజ్లోనే. అయితే బాగా తక్కువ మంది ఆ అట్రాక్షన్కి లోనవ్వకుండా తాను అనుకున్న లక్ష్యం సాధించి తీరాలి అని కఠిన నిర్ణయం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎంత బలవంతమైన అట్రాక్షన్స్ వచ్చినా వాటిని పక్కన పెట్టి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తర్వాత
పుష్కలంగా డబ్బులు సంపాదించిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంటాడో ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటాడో అతని లైఫ్ చిన్న చిన్న గొడవలో ఉండటం అనేది ప్రతి ఒక్కరికి కామనే, హ్యాపీగా గడిచిపోద్ది. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా తక్కువ పర్సెంటే ఉంటారు. వాళ్ళు ఇటు అట్రాక్షన్స్ ని మేనేజ్ చేసుకుంటూ ఇటు చదువుని కూడా మేనేజ్ చేసుకుంటూ 2-3 సార్లు తప్పినా ఎలాగలాగా మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆ లవ్ సక్సెస్ దేని మీద ఆధారపడి ఉందంటే ఇతనికి ఏదైనా ఉద్యోగం వస్తే సక్సెస్ అవ్వద్ది, లేకపోతే సక్సెస్ అవ్వదు. బట్ అతను కూడా ఏదో ఒక చిన్న పని చేసుకొని మాత్రం సంపాదించుకుంటాడు. పూర్తిగా కాకపోయినా కొంతైనా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ లో వచ్చే అట్రాక్షన్ మాత్రమే లోనయ్యి ఎడ్యుకేషన్ అన్నది, కెరియర్ అన్నది పక్కన పడేసి దానికి అట్రాక్షన్ కి మళ్ళా లవ్ అని ఒక పేరు పెట్టి, అది లవ్ అని ఎవరు ఒప్పుకోరు. లవ్ అంటే చాలా క్వాలిటీస్ ఉంటాయి, దానికి ఒక గౌరవమైన స్థానం ఉంది. ఇది అట్రాక్షన్ ఓన్లీ కొంతకాలమే ఉంటుంది. ఈ అట్రాక్షన్ ఎంతకాలం ఉంటుందంటే రాతి మీద పడిన విత్తనం పుష్కలంగా పండదు. ఎప్పుడు కొంచెం సేపు కొన్ని రోజులు ఏదైనా నీళ్లు పడినప్పుడు ఆ రాయి మీద ఉన్న విత్తనం పండుద్ది, మళ్ళీ దానికి సరైన నీళ్లు అలాంటివి ఏమి లేకపోతే మాడిపోద్ది. అలా మంచి నేల మీద పడిన విత్తనం నీరు, సూర్యరశ్మి అన్ని చక్కగా ఉంటాయి, భూమిలో ఉన్న సారం కూడా దానికి ఎక్కుద్ది కాబట్టి టాప్ లెవెల్లోకి వెళ్ళి మనకు కావలసిన ఫ్రూట్స్ వస్తాయి. రాతి మీద పడిన విత్తనం అని ఎందుకన్నానంటే అట్రాక్షన్ లవ్ అనుకొని జీవితం మొత్తం ఇంకా నువ్వే. ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉంటారు, నేను ఒక్కళ్ళనే చెప్పట్లేదు. ఆ ఏజ్లో అట్రాక్షన్స్ లోనయ్యి ఎంజాయ్ చేసి సినిమాలకని షికారులకని అన్నిటికీ తిరిగిన తర్వాత ఎవరో ఒకళ్ళ ద్వారా కానీ లేకపోతే వీళ్ళన్నా సరే ఇంట్లో వాళ్ళకి చెప్తారు, వాళ్ళు తప్పనిసరిగా ఒప్పుకోరు. ఎందుకనంటే ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకి వాళ్ళ స్టేటస్కి సరిపోయే వాళ్ళు కానీ వాళ్ళ స్టేటస్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఏ ఉద్యోగం లేకోకుండా మీ అమ్మాయిని బంగారంలాగా చూసుకుంటాను, కాళ్ళకు ముళ్ళు తెక్కుకోకుండా చూసుకుంటాను అనుకుంటే ఎవరు నమ్మరు, నువ్వు కూడా అలా చూసుకోలేవు అని తర్వాత తెలుస్తుంది. అయితే వెంటనే మనం చేసే పని ఏంటంటే ఇంట్లో ఒప్పుకోకపోతే ఎక్కడికో పారిపోతాం, ఏదో గుడిలో పెళ్లి చేసుకుంటామో లేదా రిజిస్టర్ లో మ్యారేజ్ చేసుకుంటామో, అప్పటి వరకు సహాయం చేసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొంత అప్పు తీసుకుంటాం. లేకపోతే అమ్మాయి రిచ్ అయ్యుండి అబ్బాయి పూరైతే, లేదు అబ్బాయి బాగా సౌండ్ పార్టీ అయ్యి అమ్మాయి పూరైతే వాళ్ళు పారిపోయేటప్పుడు వాళ్ళ ఇంటి మీద ఏ కొంచెం నగలు అవి ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అక్కడికి ఆ ఇంట్లోనో ఎక్కడో అద్దుకున్న తర్వాత రోజువారీ ఖర్చులకు పని చేసేటప్పుడు కావాల్సింది ఏంటి అనేది అప్పుడు గుర్తుకొస్తుంది. దాని పేరే మనీ. ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇందాక మనం నెగ్లెక్ట్ చేసేసి కెరియర్నే ఆ అట్రాక్షన్ కి లవ్ అన్న దానికి తాకట్టు పెట్టేసి సర్టిఫికెట్స్ ఏమీ లేకుండా తిరిగి ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే నీ చదువు ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతారు. ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ కెరియర్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లవ్. లవ్ చేయటంలో మాత్రమే నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తే ఎవ్వరు నీకు ఉద్యోగం ఇవ్వరు. ఉద్యోగం ఇవ్వకుండా నీ దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు 20 రోజులు ఇద్దరు ఇంట్లో ఉన్న తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న మాటలు. ఆ మాటలు పెరిగి పెద్దవయ్యి చివరికి గొడవలు పడి అప్పుడు తల్లిదండ్రులు గుర్తుకొస్తారు.
ఎస్పెషల్లీ ఎవరైతే ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ లో ఉన్నారని ఇందాక చెప్పాను కదా, అమ్మాయి గాని అబ్బాయి గాని, అయ్యో మా అమ్మ నాన్న మాటలు కాదని బయటకు వచ్చేసానే, వాళ్ళ ఇంట్లో ఉంటే నా లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేది, ఏది కోరుకుంటే అది నా కాళ్ళ దగ్గరికి వచ్చేది, చక్కగా హ్యాపీగా ఏసీ రూమ్ లో పడుకొని సెల్ ఫోన్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ శుభ్రంగా చదువుకొని ఉంటే, నేను ఫెయిల్ అయినా చదివినా చదవకపోయినా మా అమ్మ నాన్నోళ్ళు మంచిగా పెళ్లి చేశారు కదా అనే ఉద్దేశం వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి వచ్చినప్పుడు వెంటనే వదిలించుకోవాలన్న ఆలోచన మైండ్ లోకి వస్తుంది. ఇది డెఫినెట్, ఇది జరిగి తీరుతుంది. అంటే రోజుల్లోనే జరగకపోవచ్చు, కొన్ని నెలల్లో నుండి జరిగి తీరుద్ది. సరే, ఇంకొక భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళే ఇంకొక ప్రమాదం ఏంటంటే, ఏదో ఒకళ్ళు సరే ఇద్దరు ప్రయత్నం చేద్దామని చెప్పి అమ్మాయి అబ్బాయి కలిసి ఏదో ఒక చిన్న జాబ్లోకో తిరిగి చూస్తే ఏదో ఒక కంపెనీలో ఒక 5,000 10,000 ఎంతో చిన్న ఉద్యోగం ఇచ్చి ఆ ఫోన్ వచ్చే కాల్స్ ఎత్తుకునే దగ్గర సరే టెలికాలర్ సంథింగ్ ఏమంటారు కదా, వాటి దగ్గర ఆయన చిన్న జాబ్ సంపాదించుకున్న తర్వాత వీళ్ళకి అనుక్షణం ఇంట్లో ఖర్చులు, ఇంట్లో సఖ్యత లేకపోవటం, అప్పుడు వరకు ప్రేమించుకున్నదంతా ఇంతేనా, దీనికోసమేనా నేను అనవసరంగా నేను లైఫ్ని ఇలా నాశనం చేసుకొని ఈ కష్టాలు పాలయ్యి ఇంట్లో హ్యాపీగా ఉండకుండా ఈ రోడ్ల మీద తిరుక్కుంటూ ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని చాలిన వాటితో బ్రతుకుతున్నాం అనుకున్నప్పుడు ఇంకొకళ్ళకి షేర్ చేయాలని అనుకుంటారు. బై బ్యాడ్ లక్ ఆ పనిచేసే చోట వేరే చోట పరిచయం అయిన వాళ్ళు, అమ్మాయికి అమ్మాయి అయితే పర్వాలేదు, అబ్బాయికి అబ్బాయి అయితే పర్వాలేదు, ఇద్దరికి ఆపోజిట్ జెండర్లో రిలేషన్షిప్ కనుక ఏర్పడితే వాళ్ళు చెప్పే ఓదార్పుకి, వాళ్ళు ఇచ్చే సపోర్ట్కి, వాళ్ళు ఇచ్చే ధైర్యానికి, నేను చెప్పే మాటలు కాదు, ఈ రోజుల్లో జరిగేది ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ కూడా ఏర్పడటానికి ఒక అవకాశం ఉంది. అది ఏర్పడిన తర్వాత ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, అప్పుడు వరకు ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలం వాళ్ళతో సహజీవనం చేసిన తర్వాత మనకి ఏ మార్గంలో అయితే డబ్బు బాగా వస్తుందో, ఏ మార్గంలో అయితే మనకు మంచి బాగా మనకి మనసుకు తృప్తి కలిగే మాటలు వస్తున్నాయో వాళ్ళ ద్వారా మనకు అడ్డుగా ఉన్న వాళ్ళని తొలగించుకోవటం అంటే చంపేసుకుంటమే. ఇవన్నీ జరిగాయి మై డియర్ ఫ్రెండ్స్, నేనేమి కలిపి చెప్పట్లా. అది రెండో ఎఫెక్ట్. ఫైనల్గా ఎఫెక్ట్ ఏంటంటే, ఇవన్నీ జరిగినా సరే, ఎన్ని జరిగినా సరే, అప్పుడు వరకు మనం హ్యాపీగా బతికిన ఒక ఫ్యామిలీ, అప్పుడు వరకు ఏ రిలేషన్ లేకుండా ఎవరు బ్రతుకులాళ్ళు బతికిన ఒక ఫ్యామిలీ ఈ అట్రాక్షన్కు లోనయిన తర్వాత, అవి విఫలమైన తర్వాత రిలేషన్షిప్స్ ఉండవు, సరిగ్గా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటాలు ఉండవు, ఒకరి మీద ఒకళ్ళు గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అటే బంధువులు ఇటే బంధువులు కొట్టుకునే వాళ్ళు ఉంటారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తారు, డైవర్స్లు ఇచ్చుకుంటున్నారు. మరి ఈ యొక్క లైఫ్ కోసమేనా మనం పుట్టింది? ఇందక్కడి వరకు నేను మనిషి బ్రతకటానికి మనీ అవసరం అన్నాను, కానీ మనీ ఉంటే మన ఖర్చులు, మనకు కావలసిన అవసరాలు తీరుతాయి. కానీ ఒక మనిషి తోడు ఉండటం అనేది మనిషి జన్మలో, మానవ జన్మలో అద్భుతమైన ఒక ఆచారం ప్రవేశపెట్టారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకొని, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకొని, ఆ సమస్యలు ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి, కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధనలు వస్తే వాటిని ఎలా సరిచేయాలి అన్న కాన్సెప్ట్ ఒక 30-40 సంవత్సరాల క్రితం వరకు ఉండేది. ఇప్పుడు అసలు తల్లిదండ్రుల దగ్గర ఉండలేదు, తల్లిదండ్రుల మాట వింటలేదు, తల్లిదండ్రులు చెప్పినవి చేయట్లేదు,
తల్లిదండ్రులకి తెలియకోకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు, తల్లిదండ్రులకి చెప్పుకోకుండా విడాకులు కూడా తీసేసుకుంటున్నారు. అంత స్టేజ్కి డెవలప్ అయిపోయారు. ఇవన్నిటికి మూల కారణం అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ మనీ. నువ్వు డబ్బు సంపాదించి కనుక ఉన్నట్టయితే గనక నీ లవ్తో పాటు నువ్వు డబ్బు కూడా సంపాదించాలి అంటే తప్పనిసరిగా 18 to 21 years వరకు నువ్వు కష్టపడి చదవవలసిందే. అలా కాదండి, చదవకపోతే సినిమాల్లో హీరోలు వేరే వేరే పనులు చేయట్లేదా? ఒక టీ మాస్టర్గా వెళ్ళి పని చేస్తానని నేను చేయలేను అనుకుంటున్నావు అన్నారు అనుకో, ఒక్కరోజు వెళ్ళి చేసి చూడు. హోటల్లో టీ మాస్టర్ చేసే ఉద్యోగం నీకు ఎంత ఈజీ అనుకుంటున్నావేమో, అది ఎంత కష్టమో అర్థం అవుద్ది. లేదు, బిల్డింగ్లు కట్టే వాళ్ళ దగ్గర ఒక టాపీ మేస్త్రిలాగానో లేకపోతే ఒక రాళ్ళని తెచ్చే వాళ్ళలాగే వెళ్ళిపోయి నా భార్యను సంపాదించుకుంటాను, నువ్వు డబ్బు కావాలంటే ఉద్యోగమే కావాలంటే అని అంటున్నావని అనుకుంటే ఒకసారి ప్రయత్నించి. టాపీ పని చేయటం అంటే అంత ఈజీ కాదు. రాళ్ళు ఎత్తటం అంటూ 2 రోజులు ఎత్తిన తర్వాత ఒక వారం రోజులు మంచం మీద పడతావు, అలవాటు లేదు కాబట్టి. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇగోని చంపుకొని వాళ్ళు పనులు చేయరు, ఖాళీగానే ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు చేయరు. మరి ఇటువంటి సిచ్యువేషన్లన్నీ ఉన్నప్పుడు నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే కనుక ఏదో ఒక ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం రాకపోతే నీ తల్లిదండ్రుల మాటను విని ఉండినట్లయితే వాళ్ళకున్న దాంట్లో ఏదో ఒక రూపంలో నీకు ఏదో చిన్న వ్యాపారం పెట్టించో ఏదో ఒక చేపించో నీకు సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు సపోర్ట్ అడగట్లేదు, ఆస్తి రాయకపోతే తల్లిదండ్రులు చంపేస్తున్నారు. తల్లిదండ్రులు సంపాదించిందంతా జలసాలకి జులై తిరుగుళ్ళకి ఆగొట్టేస్తారు. మళ్ళీ వీడి పెళ్లి చేసుకున్న తర్వాత అట్లా పోషించడానికి వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఉన్న ఆ చిన్న ఇల్లు ఏదో ఉంటే దాన్ని అమ్మేయమను, లేదా మా పేరు రాయమను, లేదా చంపి పడేయటం. ఇటువంటి నీచమైన స్థితికి వెళ్తున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవాలి, చేసుకున్న తర్వాత భార్యని, ఆ భార్య ద్వారా వచ్చిన కుటుంబ సభ్యులందరినీ అమితంగా ప్రేమించాలి. కానీ నువ్వు ఉట్టి ప్రేమలే పంచుతాను, వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగించనంటే అవి జరగవు. ఫస్ట్ నీ దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఉండాలంటే నువ్వు సంపాదించటానికి ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ మార్గం చూసుకోకుండా అట్రాక్షన్ చూసి నువ్వు లవ్ అనుకొని పొరపాటున నీ కెరీర్ కనుక నాశనం చేసుకున్నావంటే జీవితంలో నిన్ను ఎవ్వరూ బాగు చేయరు. అండ్ ఫైనల్లీ ఇంకొకటి చెప్తున్నాను, ఇటువంటి వీడియోలు అనేకమంది చేస్తుంటారు. నువ్వు కూడా మళ్ళీ ఇంకా ఈ వీడియో చేస్తారేమో, ఎందుకు మాకు సోదు కదా అని మీరు అనుకుంటే, ఎన్ని వీడియోలు విన్న తర్వాత నీలో మార్పు వచ్చిందనేది ఒక్కసారి నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. వాళ్ళ వీడియోలు విన్న తర్వాత కూడా నీకు రియలైజేషన్ రాకపోతే నా వీడియో విన్న తర్వాత అయినా రియలైజేషన్ అవ్వు. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే కనుక కామెంట్ చేయండి. అబద్ధం లేకపోతే రియలైజ్ అయ్యి మంచి లైఫ్, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవించాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మొట్టమొదటి వ్యక్తిని నేనే అవుతాను. థ్యాంక్ యూ.